హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నాడు యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 27th డే థియేటర్ ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఓవరాల్ ఈ 27 డేస్ లో ఈ మూవీ ఓవరాల్ బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా సాగింది, అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ ఎలా వచ్చాయో కంపేర్ చేసి కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారులే కానీ లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా? ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా డే 27th లాంగ్వేజ్ వైజ్ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ 27th డే రోజున ఎలా ఉందో చూద్దాం. మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 14%, ఈవినింగ్ షో 15%, నైట్ షో 17%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 10% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 27th డే రోజున కన్నడ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 13.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 27th రోజున తెలుగు 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా మరి. మార్నింగ్ షో 9%, ఆఫ్టర్నూన్ షో 9%, ఈవినింగ్ షో 8%, నైట్ షో 10%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 1% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 27th డే తెలుగు 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 9%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 27th డే రోజున హిందీ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 33%, ఈవినింగ్ షో 39%, నైట్ షో 56%. ఒకసారి మనం మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 44% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 27th డే హిందీ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 35%. 27th డే రోజు కూడా హిందీ బెల్ట్ నుంచి ఇంత మంచి రెస్పాన్స్ ఈ సినిమాకు ఉంది అంటే సూపర్ కదండి. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 27th డే రోజున తమిళ్ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా మరి. మార్నింగ్ షో 15%, ఆఫ్టర్నూన్ షో 18%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 21%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 6% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా 27th డే రోజున తమిళ్ 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 17.5%. ఇప్పుడు మనం ఈ సినిమా 27th డే రోజున మలయాళం 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 6%, ఆఫ్టర్నూన్ షో 8%, ఈవినింగ్ షో 9%, నైట్ షో 12%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 6% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 27th డే రోజు మలయాళం 2 డే థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 8.75%. ఇప్పుడు మనం ఈ సినిమా 27th డే రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా 27th డే రోజున లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 27th డే కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ 0.94 CR అంటే 94 లక్షలు. 27th డే తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ 0.14 CR అంటే 14 లక్షలు. 27th డే హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2.73 CR అంటే 2.73 లక్షలు. 27th డే తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.26 CR అంటే 26 లక్షలు. 27th డే మలయాళం ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.15 CR అంటే 15 లక్షలు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఫస్ట్ టైం కన్నడలో 1 కోటి కంటే కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా 27th డే రోజున కలెక్షన్స్ అయితే చాలా వరకు డ్రాప్ అయిపోయాయి ఫ్రెండ్స్. కానీ 2025 హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమా లిస్ట్ లో ఈ సినిమా నెంబర్ 1 పొజిషన్ లో అయితే చేరింది. ఈ సినిమా ఓవరాల్ 27th డే రోజున ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 4.22 కోట్ల.
ఇక మనం దీన్ని గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 5 కోట్లు. ఇక మనం ఒకసారి ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ అక్కడ ఖాతా క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా ఓవరాల్ 27th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 5 కోట్లు. ఇప్పుడు మనం ఈ సినిమా ఓవరాల్ 27 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 27 డేస్ కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 191 కోట్ల 98 లక్షలు. టోటల్ 27 డేస్ కి తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 89 కోట్ల 28 లక్షలు. టోటల్ 27 డేస్ కి హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 209 కోట్ల 14 లక్షలు. టోటల్ 27 డేస్ తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 61 కోట్ల 52 లక్షలు. టోటల్ 27 డేస్ మలయాళం ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 44 కోట్ల 82 లక్షలు. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా అకార్డింగ్ టు ద ట్రేడ్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా టోటల్ 27 డేస్ అకార్డింగ్ టు ద ట్రేడ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 596 కోట్ల 74 లక్షలు. ఇక ఓవరాల్ 27 డేస్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 710 కోట్ల 48 లక్షలు. ఓవరాల్ 27 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 111 కోట్లు. టోటల్ ఓవరాల్ 27 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 821 కోట్ల 48 లక్షలు అకార్డింగ్ టు ద ట్రేడ్ అయితే కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా ఓవరాల్ 27 డేస్ లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ద మేకర్స్ ఓవరాల్ 26 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 861 కోట్ల 98 లక్షలు ప్లస్ 27th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం 5 కోట్లని. మనం ఇప్పుడు యాడ్ చేస్తే 866 కోట్ల 98 లక్షలు అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే ఓవరాల్ 27 డేస్ కి కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద మేకర్స్ కంపేర్ చేస్తే 45 కోట్ల 50 లక్షల కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ ఎక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరనుందా లేదా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.